రాష్ట్రంలో ఎన్డీఏ నేతృత్వంలోని ఏర్పడిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో అగ్రభాగాన నిలిచిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నాటికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుందని, ఈ ఏడాదిలో 3,000 ఉన్న పెన్షన్ 4,000కు పెంచామని, అలాగే రోడ్లు గుంతలు మోసి ప్రజా రవాణాను మెరుగుపరిచామని అన్నారు. 1,634 పోస్టులకు డిఎస్సి తీసుకునేందుకు సిద్ధమైందని, మత్స్యకారులకు 20,000 రూపాయల సహాయం, ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు, రాజధాని పనులు పునఃప్రారంభం, అన్న క్యాంటీన్లను తెరచి పేదవాడి ఆకలి నింపడం, రైతు పండించిన ధాన్యం కొని తక్షణమే నగదు చెల్లించామని చెప్పారు. ఇటువంటివి ప్రతిపక్ష వైసీపీకి కనబడలేదని అన్నారు. ఆ పార్టీ అధినేత జగన్ ఇచ్చిన హామీలన్నీ తుంగలో త్రొక్కి మద్యం నిషేధం హామీ ఇచ్చి 3,500 కోట్లు అక్రమ సంపద చేశారని అన్నారు. అన్నా క్యాంటీన్ మోయించి పేదలకు తిండిని దూరం చేశారని అన్నారు. 151 సీట్లు ఇచ్చినా దాన్ని వినియోగించుకోకుండా అక్రమాలు అన్యాయాలు చేశారని అన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని అన్నారు. ఎన్నో నకిలీ డొల్ల కంపెనీలు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయించారని అన్నారు. అతను ప్రతిపక్ష పాత్రను సరిగ్గా పోషించలేక ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఏడాదిలో అభివృద్ధి సంక్షేమం చేసి చూపెట్టి రాబోయే కాలంలో రాష్ట్రానికి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులకు జ్యోతుల నవీన్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కోర్పు సాయి తేజ, పెంకె శ్రీనివాస్ బాబా, నురుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను అడిగిన ప్రశ్న ప్రతిదీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మీరు గతంలో తొంగలో తొక్కేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మళ్ళీ దారిలో పెట్టుకుంటూ ఒక్కటి అర్థం చేసుకోవాలి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఖచ్చితంగానే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాకపోతే నువ్వు చేసిన గత పరిపాలన అవకతవకలకు కానీ, అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న దానికి కానీ, ఈ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊపిలో కూర్చేసినందుకు కానీ చంద్రబాబు నాయుడు కానీ కాకపోతే ఈ రోజుకి కూడా 2-3 సంవత్సరాలైనా సరే ఎవరు కూడా దాన్ని గాడిలో పెట్టలేని పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూసుకుంటే 1 సంవత్సర కాలం లోపలనే ఒక కొత్త అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ రాబోయే కాలానికి, రాబోయే తరాలకి బంగారు భవిష్యత్తు చూపించే విధంగా, బంగారు బాటలు వేసే విధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నాలు చేస్తుంది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యమని చెప్పక తప్పు సోదరులారా. అటువంటి ప్రభుత్వాన్ని నీవు ఈరోజు సంవత్సర కాలం లోపలనే నువ్వు సంవత్సరంలో ఏం చేసావు, మేమేం చేసావు అనేది ఒక్కసారి మీరే చేసుకుని రేపు రోడ్లు ఎక్కే ప్రతి ఒక్కరికి కూడా నేను సంధించే ప్రశ్న ఇది. మీరు జనాలు ఇబ్బంది పడితే వాళ్ళకు తోడై ఉండండి. జనాలు మాకు నష్టం జరిగింది, మాకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళకు తోడై ఉండండి. మీ రాజకీయ అవసరాల గురించి, రాజకీయ భవిష్యత్తు గురించి, మీ ఉనికిని కాపాడుకోవడం గురించి లేనిపోని అభండాలు వేసుకుంటూ రోడ్డు ఎక్కితే జనాలే చీ అంటారు. ఏమీ జరగలేదు, ఏమి అవ్వలేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నా, పరిశ్రమలు వచ్చాయన్నా గతం ఎవరు మర్చిపోరు. చంద్రబాబు నాయుడు దయ వల్లే వచ్చింది. 5 సంవత్సరాల కాలంలోనే మీ పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయి రాష్ట్ర ప్రజలు చీకొడితే, చీదరించుకుంటే 11 సీట్లకి పరిమితం అవుతే మీరు అక్కడ కూర్చోవడం జరిగింది. దాన్ని ప్రజా సమస్యల మీద పోరాడండి. మీరు సరైన ప్రతిపక్షం ఉన్నప్పుడు, సరైన ప్రశ్న సంధించినప్పుడు ప్రభుత్వ పరంగా అన్ని సర్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉన్నవాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఆ ప్రశ్నలను సంధించండి, ప్రజా ఉపయోగపడే పనులు చేయండి. అంతేగాని మీ రాజకీయ అవసరాల గురించో లేకపోతే మీ ఉనికిని కాపాడుకోవడం గురించో ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు చేదరించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు కార్యక్రమాన్ని ఆపుకుంటే మంచిదని నా సొంత అభిప్రాయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కడుపు నిండా అన్నం పెట్టే
అన్నా క్యాంటీన్ని మళ్ళీ ప్రారంభించినందుక, ఎందుకు వెన్నుపోటు దినం? అలాగే రైతు పండించిన పంటని ఎవరు కొంటారో తెలియక, కొన్న తర్వాత ఎన్ని రోజులు వస్తాయో డబ్బులు తెలియక గత ప్రభుత్వంలో ఉన్న రైతుకి ఇమీడియట్గా డబ్బులు వేసి మేము భరోసా ఉన్నామని ప్రభుత్వం ఒక నమ్మకాన్ని కల్పించినందుక, లేదు మత్స్యకారులకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుక, లేక ప్రతి నెల కూడా గత ప్రభుత్వం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నుంచి మళ్ళీ క్రమబద్ధీకరించి వాళ్ళ గతంలో ఎలా వచ్చాయో అదే విధంగా వాళ్ళకి జీతాలు ఇస్తున్నందుక, లేదా నిత్యం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల మీదే అధ్యయనం చేస్తూ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా నిత్యం సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటున్నందుక ఎందుకు వెన్నుపోటు దినం అంటారు? వెన్నుపోటు అంటే మీరు గతంలో హామీలు ఇచ్చారు. మద్యపాన నిషేధాన్ని చేస్తానని హామీ ఇచ్చి దాన్ని చేయకపోగా దాని మీద డూప్లికేట్ మద్యాన్ని ఈ జనాలందరికీ కూడా అమ్మి దాని ద్వారా 3,500 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించి దాన్ని వెన్నుపోటు అంటారు. వెన్నుపోటు అని ఏంటంటారంటే ప్రజలను నమ్మించి మోసం చేసి, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వకపోవడాన్ని వెన్నుపోటు అంటారు.